తం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణం. మనం ఇప్పుడు జ్ఞానయోగం యొక్క సంక్షిప్తంగా చూస్తున్నాం. ఎందుకంటే భగవాన్ 18వ అధ్యాయం ఒక్కసారి సమ్మరీగా చెప్తూ కర్మయోగం యొక్క సంక్షిప్త వివరణ ఇచ్చిన తరువాత అర్జునుని యొక్క స్థితిగతిని చూసి జ్ఞానయోగం పైన కూడా ఆ సంక్షిప్త వివరణ అవసరమని తెలుసుకొని ప్రారంభించారు. అది ముఖ్యంగా మనము 50వ శ్లోకం నుండి 55వ శ్లోకం వరకు ఈ జ్ఞానయోగ యొక్క వివరణ. అంటే ఇందులో కూడా ముఖ్యమైనటువంటి 3 శ్లోకాలు అనుకున్నాం మనం. అవి త్రిరత్నాలు, అంటే జైనిజంలో త్రిరత్నాలు అంటారు, బుద్ధిజంలో త్రిపీఠికాలు అంటారు, మన హిందూ సనాతన ధర్మంలో త్రైవిద్య అంటే త్రివిధం వేదాహ 3 వేదాలుగా ఉండే. అలాగా ఈ 3 శ్లోకాలు భగవద్గీతకి త్రిశ్లోకీ గీత అంటారు. అంటే 3 శ్లోకాల్లో భగవద్గీత తత్వం మొత్తం మనం చెప్పొచ్చు. నిజానికి ఈ సంవత్సరం పొడుగును కూడా ఆ 3 శ్లోకాలే చెప్పగలం మనం. అంత దాగి ఉన్న దాంట్లో లోడ్ చేసి ఉన్నదనమాట భగవద్గీత యొక్క సారం. ఏంటవి? బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్త సేవీ లఘ్వాసీ యతవాకాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. ఈ 3 శ్లోకాలు ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. శ్రీ బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మీతత్వంతో అభిభూయ అంటే ఏకమవడం. మనం ధ్యానములు చెప్పాం. ఈ పరిచ్ఛిన్నమైనటువంటి భ్రమ అజ్ఞానం తొలగిపోయిన తర్వాత ఇక నేను వేరు, పరమాత్మ పరమాత్మ వేరు అనే భ్రమ ఉండదు. ఎప్పుడైతే కెరటమునకు నేను పరిచ్ఛిన్నంగా పరిమితమై ఉన్నాను, ఆకారాలు నామరూపాలు తొలగిపోయినాయో, నేనే నీరుగా ఉన్న సముద్రము నీరే, నేను నీరే అని ఆ నీటితో మమేకం అవడమే జలభూయాయ అంటారు. అంటే జలముతో సమానం అయిపోయింది కెరటం. ఇక కెరటంగా లేదు. జలభూయాయ కల్పతే. ఎప్పుడు? అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య. ఇవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి? ఒక లిస్ట్ ఇచ్చారు భగవాన్. అహంకారం విముచ్య, అహంకారం విడిచిపెట్టాలి. బలం అంటే మూర్ఖత్వం, మొండితనం విముచ్య, అధికారము హోదా ఇవన్నీ విముచ్య. దర్పము అంటే స్తబ్ద
ఎలా ఉంటారంటే కనీసం తల్లిదండ్రుల ముందు కూడా తల వంచరు, అసలు నడువు అంగదు వాళ్ళకి, నిటారు ఉంటారు. కాబట్టి ఇక్కడ బలం అంటే అది ఒక రకమైన స్తబ్దీభావం అన్నమాట. అందుకే మనం ఆర్డర్లో చూసుకొని అనుకోండి, బ్రహ్మీ ఓకే రైట్. సో పరిగ్రహం చెప్పేశాను కదా ఆల్రెడీ. బలం అంటే ఏంటంటే నాకు నా బంధువులు ఎక్కువ ఉన్నారు, మేము ధనం ఉన్నది, సో అనేక రకమైనటువంటి నేనే గొప్ప వాళ్ళము, మేమే పెద్దవాళ్ళము, మేము ఎక్కడ వెళ్ళా మమ్మల్ని గుర్తించాలి, గౌరవించాలి. వీళ్ళెవరిని గుర్తించరు, గౌరవించరు, కానీ వీళ్ళని మాత్రం గుర్తించాలి, గౌరవించాలి. వీళ్ళు మాట్లాడితే ఎదురు చెప్పకూడదు. సో ఈ అధికారము, ఈ పదవి ఉంటాయి కదా, అందువలన ఓపిక లేకపోయినా సరే పదవి ఆ యొక్క అధికారం మాత్రం విడిచిపెట్టరు. సో దీన్ని ఒక రకమైనటువంటి పదవి వ్యామోహము, అంటే జన వ్యామోహము, ధన వ్యామోహము, దీన్నే బలం అంటారు. దర్పం అంటే పొగరు, మాటల్లోనూ చేతల్లోనూ అన్నిట్లో కూడా చాలా పొగరుగా ఉంటారన్నమాట. ఒక్కసారి చూడండి, క్రీడాకారులు, సినిమా వాళ్ళు, రాజకీయ రంగంలో ఉంటారు, ఒక్కసారి అధికారం ఇచ్చారా ఇక విర్రవీగిపోతారు అన్నమాట పొగరుతో. ఇక నేనే నా అంతటి వారు లేరు అని బయటికి ప్రకటనలు కూడా చేస్తారు. దీన్నే దర్పము అంటారు. నేను స్వయం కృషితో పైకొచ్చాను, నా కష్టార్జితం, నా కష్టం అంట. నీ కష్టార్జితం నీ కష్టం అయితే మరి వాతావరణం, ఈ ప్రపంచము, ఈ దైవము, ఈ శక్తులు, ఈ మనుషులు ఎంతో మంది నిన్ను సహకరించారు, అనుకూల పరిస్థితి కల్పించారు. అందుకే ఈరోజు మనం ఏదైనా సాధించామంటే మన ఒక్కరి యొక్క ప్రయత్నం కాదు, మన ప్రయత్నం కూడా ఉండాలి, కూడా అని పెట్టుకోవాలి మనం. ఇది గుర్తించాలి. అందువలన ఆరంభంలో అందరి యొక్క సహాయాలు తీసుకొని ఏదైనా ఒక పెద్ద స్థానంలోకి వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోతారు చాలా మంది. కాబట్టి దాన్ని కూడా మనము విడిచిపెట్టాలి. ఇంకేంటి? కామం అంటే చూడండి, మనకి దేనిపైన విషయ చింతన ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, విషయ చింతన అంటే వ్యక్తులతో కానీ, విషయాలతో కానీ, ఆస్తులు, సంబంధాలు ఏవైనా సరే, ధ్యాయతో విషయాన్ అన్నారు. ఎప్పుడైతే మనం విషయ చింతన చేస్తాం, ఎందుకు చేస్తాం? బాహ్య చింతన అజ్ఞానం కారణం. చింతన చేసినప్పుడు వాటితో మనము బంధం పెట్టుకుంటాం, అటాచ్, రాగం పెట్టుకుంటే కావాలి అంటే సంగస్తే సంజాయతే కామ. ఎప్పుడైతే వాటిని అటాచ్మెంట్ బాగా పెరిగిందో అది నాకు కావాలి అనే ఒక కోరిక మొదలవుతుంది. కామం అంటే కోరిక, తీవ్రమైన కోరిక. విముచ్య అటువంటి కోరిక నీకు ఇప్పుడు కూడా బహిర్ముఖం చేస్తుంది. కాబట్టి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి మనము ధ్యానంలో కూడా ఆంతరంగిక ప్రయాణం చేశాం, బాహ్య ప్రయాణం కాదు. బాహ్య ప్రయాణం అయితే మనకి వీసా రావాలి, పర్మిట్లు రావాలి, ఎంత టెన్షన్. ఈ ఆంతరంగిక ప్రయాణంలో మీకేమీ అక్కర్లేదు, మీరే స్వాములు, మీరే మహారాజులు, మహారాణులు. కాబట్టి ఈ కామం అనేది విడిచిపెట్టాలి. కామం విడిచిపెట్టారనుకోండి, ఆటోమేటిక్గా క్రోధం కూడా మనం విడిచిపెట్టినట్టు. ఎందుకు? కామ ఏష క్రోధ ఏష అంటే కోరికలే కామంగా పరిణతి చెందుతాయి. ఎందుకు? మీ కోరిక ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, వెంటనే మనలో ఆ యొక్క కోపము క్రోధము బయలుదేరుతాయి. కాబట్టి ఈ క్రోధం కూడా విముచ్య. తర్వాత పరిగ్రహం అంటే అన్ని ఆస్తుపాస్తులు, ఈవెన్ పుస్తకాలు కూడా పనికొచ్చినవి, పనికిరాని మొత్తం నింపేసుకుంటారు అలమారాలు. ప్రతి కబోర్డులు ఎక్కడా ఖాళీ ఉండదు, ఇల్లు మొత్తం ఖాళీ ఉండదు. సో అంటే మనకి అవసరం లేనివి కూడా కామ్య హాయిగా అంటే ఎప్పుడేం పనికొస్తాయి. చిన్న కవర ఏది విడిచిపెట్టమ్మా. ఒక చిన్న
చిరిగిపోయినటువంటి ఆ యొక్క ఇది ఉంటది కదా, చుడిదారులు, ఆ యొక్క కుర్తాలు, ధోతీలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి ఖర్చుకు ఉపయోగపడతాయని పెట్టించుకుంటాం. డబ్బాలు, కవర్లు, ఒకటేంటి అన్ని ఎగ్జిబిషన్ లాగా మనం కూడగట్టుకుంటాం. దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే మన జీవన యాత్ర ఎంత తేలికైతే అంత సులభంగా మీరు గమ్యం చేరుకుంటారు. అయితే మీకు చెప్పాను, ఈవెన్ సన్యాసులు కూడా ఈ పరిగ్రహం అనేది కొంతమంది విడిచిపెట్టరు. ముందు నుండి అన్ని రెడీ చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాత్మ ఇంటికి కుటీరికి వెళ్ళామనుకోండి, ఉత్తరకాశీ, ఋషికేశ్ అటు సైడ్, మీరు లోపలికి వెళ్ళడానికి దారి కూడా ఉండదు, అంత నింపేసి ఉంటాడు అన్నమాట డబ్బాలతో అన్నిటితో. ఒక్కొక్క మహాత్మ అయితే అత్యంత వైరాగ్యంగా ఆ దాలు రొట్టితో అలా బ్రతికేస్తారు. ఈవెన్ అనారోగ్యమైన రూపాయి ఖర్చు పెట్టు. కానీ దేహత్యాగం అయిన తర్వాత ఆయన యొక్క బెడ్ ఉంటది కదండి, ఆయన లోపల కట్టలు రూపాయి నోట్లు దొరుకుతాయి. అదొక పరిగ్రహం. అంటే అజ్ఞానం ఇంకా ఉన్నదని అర్థం, మూర్ఖత్వం. కాబట్టి పరిగ్రహం అనేది విముచ్య అనే అర్థం ఏంటంటే ముత్యాన్ని విడిచిపెట్టడం. విముచ్య అంటే పూర్తిగా విడిచిపెట్టాలి ఇవన్నీ. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం పూర్తిగా విడిచిపెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? నిర్మమ అంటే నాది నాది అనే మమకారము పూర్తిగా తొలగిపోతుంది. నిర్మమ అంటే తొలగిపోతుంది ఆల్రెడీ. కాబట్టి ఎవరికైతే ఈ నిర్మమ అంటే మమకారాన్ని వదులుకుంటారో, దేహం మీద ఉన్న ఇష్ట అభిమానం కానీ, తన చుట్టూ ఉన్నటువంటి తన వస్తువుల మీద కానీ, అధికారం మీద కానీ, తన యొక్క సంతానం కానీ, బంధువులు, మిత్రులు, ఎందుకు ఇది పార్షియాలిటీ, పక్షపాతం ఉంటుంది మనకి. నా వాళ్ళు నాది, నా వాళ్ళు నాది. కానీ మన ధర్మం ఏం చెప్తుంది? అయం నిజో పరో వేతి గణనా లఘు చేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం అన్నారు. అంటే ఈ గణన లఘు చేతసం అంటే ఎవరు? లఘు చేతసం అంటే అల్ప బుద్ధి, పరిచ్ఛిన్న బుద్ధి అని అర్థం. గణన కౌంట్ చేస్తారు. ఏమని? అయ్యం నిజో పరో వేతి, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయ వాళ్ళు, వీళ్ళు నా మిత్రులు, వాళ్ళు శత్రువులు, వీరు మా కుటుంబము, వీరు మా పిల్లలు, వీరు మా అమ్మ నాన్న, ఇవి నా వస్తువులు, ఇది నా కారు. చూసారా? ఈ నాది పరాయి నాది, మా వాళ్ళు పరాయి వాళ్ళు, ఈ విభజన అల్ప బుద్ధి, మంద బుద్ధి వాళ్ళు చేస్తారు. కానీ వసుదైవ కుటుంబకం ఎవరిది? సనాతన ధర్మం. ఉదార చరితానాం అంటే విశాలమైన హృదయం కలిగినటువంటి సనాతన ధర్మము. ఈ యొక్క భూమండలం అంతా కూడా మన పరివారమే, మన కుటుంబమే అని భావిస్తారు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే మీరు ధర్మాత్ములుగా మారిపోయారో అప్పుడు విముచ్య శాంత, ఇక్కడ శాంత చూడండి, శాంత ఎప్పుడైతే ఈ భ్రమ పోయిందో, ఎప్పుడైతే బాహ్య విషయంలో ఉన్నటువంటి ఆకర్షణ పోతుందో, ఆ బంగారు జింక అనే వ్యామోహం పోయిందో, ఎప్పుడైతే లంకలో మీరు ఒక జైల్లో పడ్డారో, అప్పుడు దాని నుండి బయటపడాలంటే ఒకటే మార్గం, ఆత్మారామని పరితపించాలి, ఆత్మారామని చింతించాలి, ఆత్మారామ కోసం ధ్యానించాలి, ఆత్మారామతో అనుసంధానం కావాలి. అందువలన అన్నిటికీ మనము పరిత్యజ్య విముచ్య అన్నాం కదా. అప్పుడు మీలో ఏం కలిగింది? శాంత అభిభూయాయ అంటే పూర్తిగా మీ మనస్సు, బుద్ధి, అంతఃకరణం అంతా కూడా మీ హృదయంలో అలాగా ఐస్ ముద్ద ఎలాగైతే కరిగిపోతుందో కొంచెం వేడి తగిలితే, ఆ విధంగా ఇవన్నీ విడిచిపెట్టినటువంటి మీ సాధనలో మనస్సు, బుద్ధి కూడా మీ హృదయస్థములో మెల్ట్ అయిపోతుంది, అంటే కరిగిపోతుంది. అక్కడ ఏం మిగిలింది? ఏమీ మిగలదు. నిశ్శబ్దంగా ఉన్న
ప్రశాంతం, శాంతం, శివం, సుందరం. అదే సుందరం, అదే సుందరం. కాబట్టి దానికి మనము వందనం. ఎందుకు? ఆ సుందరమే అంటే సుగంధిం పుష్టివర్ధనం అంటే శాంతం అని అర్థం. కాబట్టి అది చందనము, దానికి మన వందనము. అప్పుడే మనకు కలుగుతుంది నందనం. వందనం, చందనం, వందనం, నందనం అంటారు. కాబట్టి మీ హృదయస్థములో మనసు ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోయిందో అప్పుడు కేవలము శాంతం. ఎప్పుడైతే సముద్ర గర్భములో కెరటములు, అలలు, బుడగలన్నీ కలిసిపోయినాయో కేవలం శాంతంగా ఉంటుంది. అలజడి ఘోషలు ఉండవు. ఆ విధంగా శాంత. అప్పుడు బ్రహ్మభూయాయ కల్పతే. అటువంటి వారు తన ఆత్మయే పరమాత్మ బ్రహ్మగా ఉన్నదని తెలుసుకున్న తర్వాత దాన్ని ఐక్యమయ్యేందుకు పూర్తి యోగ్యత పొందినట్లు లెక్క. ఇన్నాళ్ళు మనం ఏమనుకుంటాము? నేను అంటే ఈ అహంకారంగా పరిచ్ఛిన్నమైన పరిమితమైనటువంటి నాకు ఒక ఇల్లు ఉన్నది, నా కారు ఉన్నది, ఆ ఇంటికే నీ పరిమితము, ఆ కుర్చీకే నేను పరిమితమైన భావన ఉండేది. ఇప్పుడు ఈ కార్యకరణ సంఘాతం కొన్నాళ్ళు ఏమనుకుంటారు? ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, దీని కార్యకరణ సంఘాతం అంటారు. కానీ నేను ఈ కార్యకరణ సంఘాతం కాదు, దీనికి కూడా చైతన్యం అందిస్తున్నటువంటి శుద్ధ చైతన్య ఆత్మను తెలుసుకుంటారు. తెలుసుకోవడం వలన మీకు ఎటువంటి పరిమితులు మరి ఉండవు, కండిషన్స్ మరి ఉండవు. యువర్ అన్కండిషనల్లీ ఇన్ఫినిటీ అవేర్నెస్ అంటారు. అంటే ముందు శరీరానికే పరిమితమై ఉన్న నేను ఇప్పుడు ఏం తెలుసుకున్నాను? నేను శరీరానికి పరిమితం కాదు, శరీరంలో ఒక భాగం కాదు, శరీరం యొక్క గుణం కాదు, శరీరం నుండి ఉత్పత్తి అయిన పుట్టింది కూడా కాదు. నేను స్వతంత్రం, ఇండిపెండెంట్. నేను శరీరం అంతటా వ్యాపించి ఉన్నాను, శరీరానికి ప్రకాశింపజేస్తున్నాను, అంటే చేతనాన్ని అందిస్తున్నాను. నేను శరీరం యొక్క హద్దులకి పరిమితం కాను. ఎందుకు? బల్బు యొక్క హద్దులకి కరెంట్ పరిమితం కాదండి. ఆ విధంగా శరీరం యొక్క హద్దులకి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ పరిమితం కాదు. నేను శరీరం నాశనం అయిపోయినా కూడా నేను మిగిలే ఉంటాను. అంటే బల్బు పగిలిపోయిన తర్వాత కూడా కరెంటు మిగిలే ఉన్నట్లుగా నేను శరీరం పడిపోయినా నేను మిగిలే ఉంటాను. మరి అలాంటప్పుడు వాళ్ళు చనిపోయారని ఎందుకండి సంవత్సరాల కొలత మనం బాధపడతాం? అంటే మన స్వరూపం మీద పూర్తిగా మనము తాదాత్మ్యం అవ్వట్లేదనమాట. వింటున్నాం అంతే, జస్ట్ తెలుసుకుంటున్నాం, కానీ దాన్ని మనలో జీర్ణం అవడం లేదు ఆ తత్వం. అందువలన మరి శరీరం లేకపోయినా నేను ఉంటాను కదా. మరి నాకు తెలియడం లేదు స్వామీజీ, బల్బు లేకపోతే అక్కడ వెలుతురు ఎలా వస్తుంది కరెంట్ ఉన్నప్పటికీ? అదేవిధంగా మీరు ఉన్నారు ఆత్మ, కానీ ఏదైనా ఒక ఉపాధి ఉండాలి ప్రకటన అవ్వాలంటే. ఇది నేను చాలాసార్లు చెప్పాను, అందుకే స్పీడ్గా చెప్పేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. భూయాయ అంటే ఆ బ్రహ్మ భావన, అంటే బ్రహ్మ భూయాయ అంటే ఐక్యం, బ్రహ్మ ఐక్యం, అహం బ్రహ్మాస్మి, ఇది బ్రహ్మ భూయాయ. ఇప్పుడు ఏమంటున్నారు భగవాను? బ్రహ్మభూత ప్రసన్నాత్మా, బ్రహ్మభూత ప్రసన్నాత్మా, చెప్పండి. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నా శోచతి న కాంక్షతి, నా శోచతి న కాంక్షతి, నా శోచతి న కాంక్షతి, సమః సర్వేషు భూతేషు, సమః సర్వేషు భూతేషు, సమః సర్వేషు భూతేషు, మద్భక్తిం లభతే పరాం, మద్భక్తిం లభతే పరాం,
మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి. సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఇప్పుడు చూడండి, ఇన్నాళ్ళు భక్తి చేసేవాళ్ళు ఎలాగా? ఆర్తభక్త. ఏదైనా ఆపదలో ఉంటే ఇక మన వల్ల కానప్పుడు కృష్ణ గోవింద పాయమా పాయమా అంటారు. అది భక్తులే, ఆర్త భక్తులే, అర్థార్థి భక్తులే. నేను దేవుడికి నాకు ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తే నేను ఇంత ఇస్తాను వెంకటేశ్వర స్వామికి, ఇది ఒక భక్తే. నాకు ప్రమోషన్ వస్తే నేను నా యొక్క జుట్టు ఎంట్రుకలు ఇస్తాను, వెంకటేశ్వర స్వామి ఏం చేసుకుంటాడో ఆ జుట్టుతో మరి మనకు తెలియదు. కానీ చాలా మంది అలా కూడా కోరుకుంటారు. ముడుపులు అన్నీ ఉంటాయి, మొక్కులు ముడుపులు అన్నీ ఉంటాయి. నాకు ఈ ఎలక్షన్లో కనుక గెలిస్తే ఇక వెంటనే ప్రదక్షిణ చేస్తాను అంటాడు. సో ఇవన్నీ కూడా అర్థార్థి, వ్యాపారంతో కూడి ఉన్న భక్తి అంటారు. తరువాత ఇంకో మూడు నాలుగు రకాల భక్తులు ఉన్నారు కదా. ఆర్తో, అర్థార్థి, ఆర్త, అర్థ, జిజ్ఞాస, తర్వాత జ్ఞాని, 4 ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకోవాలని కొంతమంది ఉంటారు సాధకులు. వాళ్ళు ఏమి కోరుకోరు, కానీ తనకి జ్ఞానం తెలుసుకోవాలనే ఉంటారు. సో వాళ్ళు కూడా జిజ్ఞాసు భక్తులు అంటారు. ఇక 4వ భక్తులు ఎవరు? జ్ఞాని. అంటే పరమాత్మ అంటే స్పష్టంగా తెలుసుకొని అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి అణువణువు లోపల బయటనే ఏమి తేడా లేకుండా కంకర శంకరగా ఉన్నట్టు ఈ విశ్వమంతా వ్యాపించి శివుని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదన్నట్లుగా అంతర్యామిగా పూసల వెనక ఉన్న దారం వలె ఈ ఆత్మారామ అంతర్యామి ఏదైతే ఉన్నదో ఆ తత్వం తెలుసుకున్న తర్వాత కళ్ళు మూసుకుని ఆత్మారామ, కళ్ళు తెరిచిన తర్వాత ముందు ఉన్నటువంటి కోదండరాముని ఎవరైతే దర్శిస్తారో వారు అసలైనటువంటి ఉత్తమ భక్తులు, జ్ఞాని భక్తులు. మద్భక్తి అంటే జ్ఞాని భక్తి అని అర్థం. జ్ఞాని భక్త, ఆ భక్తి పొందుతారు అని అర్థం. సో మనం ఇది ఆల్రెడీ నిన్న చూసాము. అందువలన ఇలాంటి వారు జీవనముక్తి పొందారని తెలియడానికి మనకు ఒక చిన్న చిట్కా. ఎప్పుడైతే మీ మనస్సులో అలజడి లేకుండా, టెన్షన్ లేకుండా అలాగ నిండు కొండవలే ప్రశాంతంగా ఉంటారో, ఎటువంటి ఒడిదుడుగులకి, ఎటువంటి షాకులకు కూడా మీరు కలత చెందరు. కనీసం మీ కింద మీద పడరు. అలాగా ఒక ప్రసన్నమైన ఆ మనస్సు, హృదయంతో, ఒక చిరునవ్వుతో శాంతంగా ఏకాంతంలో ఉంటే అది మీకు అర్థమవుతుంది. నేను జీవన్ముక్త స్థితిలో నేనే ఉన్నానని మీకే తెలియాలి. ఎదుటోకి చెప్పడం కాదు, ప్రచారం అక్కర్లేదు. మీరేమి టీవీల్లో ఏమైనా సరే ప్రకటనలు కూడా ఇవ్వక్కర్లేదు. నేను జీవన్ముక్తి వేళ అయ్యాను కాబట్టి మీరు అందరూ నాకు వచ్చి సన్మానాలు చేయాలి, సత్కారాలు చేయాలి, అవసరమైతే పాద పూజలు కూడా చేయాలి. పాద పూజ చేయని తర్వాత నీరు ఉంటుంది కదండి, అన్ని మీ తలల మీద చల్లుకోవాలి. ఇవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ వ్యర్థం. అందువలన తరువాత నా కాంక్షతి నా శోచతి. దేనికోసం శోకిస్తారండి? ఈ బ్రహ్మాండం అంతా మీ శరీరంగా మారిపోయి మీరు జగజ్జనుని అయిపోయారు. జగత్పిత వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంత శివశక్తి కలయిక మొత్తం సృష్టి. అందుకే వినాయకుడికి కుమారస్వామికి పోటీ పడింది. ఏంటి పోటీ అంటే, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ సంసారం మొత్తము కూడా సకల నదులతో కూడి ఉన్న సంసారం అంతా కూడా, సముద్ర నదులతో కూడి ఉన్న సంసారం అంతా కూడా 3 సార్లు ఎవరైతే పరిక్రమ ప్రదక్షిణ చేసి వస్తారో
వాళ్ళు విజేతలుగా ప్రకటిస్తామన్నారు. పెద్ద మనుషులు ఎవరున్నారు? విష్ణుమూర్తి ఉన్నాడు, బ్రహ్మదేవు ఉన్నాడు, ఇంద్రదేవు ఉన్నాడు, సకల దేవతలు ఉన్నారు, సకల గణములు ప్రమద గణములు అన్నీ ఉన్నాయి. మరి తల్లిదండ్రులు ఎలాగా ఉంటారు కదా, శివపార్వతులు అందరూ ఉన్నారు. అందులో నారదుడు ఉన్నాడు. ఎందుకంటే ఏ విషయం ఎవరు మర్చిపోయినా ఆయన పట్టుకుంటాడు వెళ్ళి టక్కన. అందరూ ఉన్నారు. సప్త ఋషులు ఉన్నారు. మొత్తం యావత్ బ్రహ్మాండం సంబంధించినటువంటి అతిరథులు, మహారథులు, యోధులు, విద్వాన్లు, పండితులు, ఋషులు అందరూ ఉన్నారు. వెంటనే కుమారస్వామిలో మేసమిలో మెలేశాడు. ఎందుకు? ఆయన వాహనం చాలా వేగవంతమైనది, నెమలి వాహనం కాబట్టి ఆయన కింద చూశాడు. మన లంబోదర వక్రతుండాయ మహాగణపతి చూసి ఒక నిష్ఠూరంతో సానుభూతిగా చూసి, నీ పని అంతే అయిపోయింది, నేను ఒక్కసారి 3 రౌండ్లు కొట్టొస్తాను, అప్పుడు నా శక్తి నా సామర్థ్యం చూద్దు గాని అని అంటున్నాడు గణపతి వైపు చూసి. సరే, గణపతి ఏంటంటే ప్రసన్నాత్మ. ఆయన పరిస్థితి ఎలా ఉంటది? ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి కాదా. గణపతి అంటే అదే కదా, సిద్ధి బుద్ధితో ఉంటాడు ఇప్పుడు. అంటే అనేకమైన శక్తి సామర్థ్యాలు, జ్ఞానం, నేత్ర ప్రకాశిస్తుంది గణపతికి. అందుకే ఆ తర్వాత కథ వస్తుంది మొత్తం. అయితే వెంటనే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అంటున్నాడు గణపతి. కానీ నేను ఓడిపోతానేమో, నువ్వు గెలుస్తావేమో అసూయ లేదు గణపతిలో. ఇంక కుమారస్వామిలో కొంత పోటీతత్వం ఉన్నది, కానీ ఆ లేశమంత పోటీతత్వం కూడా గణపతిలో లేదు. అది మహాగణపతి అంటే. వెంటనే కుమారస్వామి స్టార్ట్ చేశాడనమాట. స్టీరింగ్ తిప్పాడు, నెమలి వెళ్ళాడు. గణపతి ఆలోచిస్తున్నాడు, అయినా ఇప్పుడు మనం పూజ చేయాలి కదా, అమ్మ నాన్న పూజకి టైం అయిపోయింది అని వెంటనే ఆ మానస సరోవరంలో స్నానపానాలు చేసి తన వాహనమైనటువంటి ఎలుక్కి కూడా స్నానం చేయించి వెంటనే వచ్చి సంధ్యావందనం చేసి పూజ ఆరంభించారు. అందరూ చూసి అంటున్నారు, ఆయనేమో ఆల్రెడీ ప్రయాణం ప్రారంభం అయిపోతే ఈయన సంధ్యావందనాలు, ఈ పూజలేంటో, ఈయనేంటో ఎవరికి అర్థం కూడా ఈయన గణపతి అని అందరూ చాలా ఈయన మీద సానుభూతితో చూస్తున్నారు. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇకన ఇప్పుడైనా ప్రారంభిస్తావని ప్రయాణం? ప్రారంభిస్తాను అన్నాడు. ఎలుక మీద కూర్చున్నాడు. కూర్చొని శివపార్వతులు అక్కడే కూర్చున్నారు వేదిక పైన. ఎందుకంటే పెద్దవాళ్ళు జగన్మాత జగత్పిత కాబట్టి. ఆది దంపతులు ఆ చుట్టూ 3 ప్రదక్షిణ చేశారు. ఇక్కడ 3 ప్రదక్షిణలు చేస్తుంటే కుమారస్వామి ప్రతి సంసార బ్రహ్మాండమంత ప్రదక్షిణలో ఆయన ఎక్కడ ఏ నది తీరంలో, ఏ తీర్థస్థలానికి, ఏ నదీ తీరానికి వెళ్తుంటే అక్కడ ముందుగా గణపతి భాషిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు. ఇందుకు శివపార్వతుల కంటే భిన్నంగా సృష్టి లేదు. శివశక్తి మొత్తం యావత్తు సృష్టి అంతా. కాబట్టి ఆ శివపార్వతుల చుట్టే, ఆ శివపార్వతులు జగత్పిత చుట్టూ ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండం అంతా ప్రదక్షిణ చేసినట్టే. అందుకే ఋషులు, యోగులు మనము మెటీరియల్ పైన రీసెర్చ్లన్నీ ఆపి దానికి ఆధారంగా ఉన్నటువంటి స్పిరిట్ పైన రీసెర్చ్ చేశారు. కాబట్టి ఇది స్పిరిచువాలిటీ, అది మెటీరియాలిటీ. స్పిరిచువల్ సైంటిస్టులు మన యోగులు, ఋషులైతే మెటీరియలిస్ట్ సైంటిస్టులు మన శాస్త్రవేత్తలు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కుమారస్వామి వచ్చేసరికి గణపతి ఆల్రెడీ 3 ప్రదక్షిణలు అయిపోయినాయి తల్లిదండ్రుల చుట్టూ. ఇప్పటికి కూడా నిజంగా మనము ఈ జ్ఞానముతో బ్రహ్మాండం అంతా మీరు ప్రదక్షిణ చేయాలనుకుంటే తల్లిదండ్రులని శివపార్వతులుగా భావించి ఎవరైతే 3 సార్లు ప్రదక్షిణ చేస్తారో, మద్భక్తి అన్నారు, పరాభక్తిగా ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా గణపతి యొక్క అనుయాయులు అవుతారు, గణపతి ఆశీర్వాదం పొందుతారు, గణపతి యొక్క సిద్ధు బుద్ధులు పొందుతారు అని మహాత్ములు, యోగులు వాళ్ళు చెప్తున్నటువంటి ఆప్తవాక్యం. ఈ విధంగా మనము ఆ పరమ భక్తిని పొందుతారని చెప్పారు. అంటే ఇంతవరకు మన భక్తి ఉన్నది, కానీ అది అంత పరమ భక్తి కాదు. కాబట్టి మద్భక్తి పొందాలంటే ఈ విధంగా మనము పూర్తిగా ఈ యొక్క జ్ఞాని భక్తులుగా మారాలి. మనం ఆర్తభక్తి, అర్థార్థ భక్తి, జిజ్ఞాస భక్తి నుండి జ్ఞాని భక్తిగా మారాలి. అంటే ఒక ప్రహ్లాదుడిగా, ఒక నారదుడిగా, ఒక హనుమంతుడిగా మారాలి. పరాం మద్భక్తి లభతే. ఇప్పుడు నా భక్తి పొందిన తర్వాత మనలో కలిగే తేడా ఏమిటి? మీరు ఒకటి గమనించండి. మనలో ఇంత ముందుకి చీటికి మాటికి మనలో విపరీతమైనటువంటి చిరాకు, పరాకు, కోపం వచ్చేసేది.
ఇప్పుడు మనలో అది రావడం లేదు, తగ్గిపోయింది. అంటే ఆ చిరాకు పరాకు కోపం తాపము ఇంతకుముందు రోజుకు 10 సార్లు అయితే ఇప్పుడు రోజుకు 1-2 సార్లు అవడమే ఎక్కువ. ఇంకా ఎలా మారుతుంది మీలో మార్పు? ఆ వచ్చిన చిరాకు పరాకు కోపం అనేది భయంకరమైన కోపము. ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఈదులోకి విసిరేయడము, మన చేతిలో ఏది ఉంటే దాంతో కొట్టేయడం చేసేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు అలా లేదు. దాని తీవ్రత బాగా తగ్గిపోయి కూరలు పీకిన పాము వలె. ఇంతకుముందు మనము ఆ కోపము ఆ యొక్క దుఃఖములోకి వెళ్ళిన తర్వాత వెనుకకు రావడం చాలా టైం పట్టేది. చూడండి, మన కళ్ళ ముందు ఎవరైనా సరే దేహత్యాగం చేస్తే మనము ఆ విషాదం నుండి వెనక్కి రావడం ఎంతో టైం పడుతుంది. కానీ ఇప్పుడు మీకు అంత టైం పట్టదు. అతి తొందరలోనే సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఉపాధి శరీరము ప్రారంధ కర్మతో ముడిపడి ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ మనం చేయవలసినటువంటి సహాయము, మనం చేయని చర్యలు చేస్తాం. అంత మాత్రం మిగిలిపోదు ఏ శరీరం. అది మన భ్రమ. ప్రారంభం అయిపోయిన తర్వాత సాక్షాత్ బ్రహ్మదేవుడు ఆపలేడు అంటారు శరీరాన్ని. మనం ఏం ఆపుతాం? కాబట్టి ఇంతకుముందు చూడండి, అర్జునుడికి తన చేతిలో గాంధీవం జారిపోయింది, ముఖం పెడసగట్టింది, మొత్తం ముఖం నాలుగంత పెడసగట్టింది, అంత ఒళ్ళంతా డ్రై అయిపోయి ఆ యొక్క షివరింగ్ వణుకుతున్నాడు. కానీ ఇప్పుడు చూడండి, వెంటనే భగవాన్ చెప్పిన జ్ఞానం గుర్తు చేసుకొని నిలబడగలిగారు. అందువలన ఇంకేమంటున్నారు భగవాన్? భక్త్యా మామభిజానాతి భక్త్యా మామభిజానాతి భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః యావాన్యశ్చాస్మి తత్వతః యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా తతో మాం తత్వతో జ్ఞాత్వా తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం విశతే తదనంతరం విశతే తదనంతరం భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఇప్పుడు ఈ జ్ఞానయోగాన్ని సమాప్తం చేస్తున్నారు సంక్షిప్తంగా. అంటే మనం ఏం చెప్పాము? సమం సర్వేషు భూతేషు అంటే అన్ని ప్రాణులు అణువణువుగా ఉన్న సమానంగా ఉన్న శుద్ధ చైతన్య పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో, దాన్ని పొందారో, ఇంక ఇటువంటి కోరికలు లేవు, ఇటువంటి శోకాలు లేవు, వాళ్ళే అసలైనటువంటి నా స్వరూప భక్తిని పొందారు అన్నారు. అయితే భక్త్య త్రూ అలాంటి పరాభక్తి ద్వారా, అంటే భక్తి అంటే పరాభక్తితో, మీకు అపరభక్తి పరాభక్తి అంటారు. మనము ఇష్టదేవత నామరూపాలు సగుణ భక్తి ఇవన్నీ కూడా పరాభక్తి కాదు, అపరాభక్తి అంటే సెకండరీ లెవెల్ భక్తి. అది ఆ భక్తితో ప్రారంభించి మనం పరాభక్తికి వెళ్ళాలి. మీ హృదయస్థంలో కళ్ళు మూసుకుని చూస్తే సాక్షాత్ ఆత్మస్వరూపంగా ఆ పరమాత్మ మీకు దర్శనం ఇవ్వాలి. అది పరాభక్తి. అదే సకల ప్రాణులు సమానంగా ఉందని గుర్తించాలి. అందువల్ల మాం అంటే పరమాత్మ సర్వవ్యాపి శుద్ధ చైతన్య చిదానందరు పరమాత్మ అనే నన్ను యహ ఎవరైతే
మరి ఇంకేంటి, యావానస్మి, అంతటా మొత్తం. అంటే యావానస్మి అంటే శివుని ఆజ్ఞ లేని చీమైన కుట్టదంటారు చూడండి, దాని అర్థం అనమాట. యావానస్మి అంటే మొత్తం అంతటా నేనే ఉన్నాను అంటే సర్వశక్తివంతం, అంటే అత్యంత అనంతమైన శక్తి, అనంత వీర్యం అంటారు కదా, ఆ విధంగా తత్వత అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి, అంటే ఎగ్జిస్టెన్స్, సస్టైనెన్స్, డిజల్యూషన్, సృష్టి స్థితి కర్తగా ఉన్నటువంటి, లయకర్తగా ఉన్నటువంటి ఆ పరమాత్మను ఎవరైతే ఈ విధంగా తత్వత తన స్వరూప తత్వం యథాతథంగా తెలుసుకొని, అభిజానాతి, జానాతి అంటే తెలుసుకోవడం, అభి అంటే పూర్తిగా తెలుసుకొని, తతః తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది, అనంతరం మాం నన్ను తత్వత యథార్థంగా జ్ఞాత్వా తెలుసుకొని, తదనంతరం తక్షణమే తత్కాల్లో విషతే నాలో లయమవుతారు. చూసారా, ఇది ఎలాగుందంటే 3 నెలల క్రితమే మీరు టికెట్ బుక్ చేసుకోవడం ఒక పద్ధతి, కానీ ఒక్కొక్కసారి మనకి ఎమర్జెన్సీ పడతాయి, తత్కాల్లో టికెట్ బుక్ చేయించాలి. ఆ విధంగా తత్కాల్, అందుకే ఏమన్నారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ, జ్ఞానం లబ్ధ్వా అంటే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. అచిరేన అంటే తత్కాలని అర్థం, అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్. మన పిల్ల పరిగెత్తు అలసిపోతారు, మీరు ఒక గ్లూకోవెట్ ఇస్తారనమాట, గ్లూకోజ్ ఆర్ గ్లూకోవెట్, అప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట, తత్కాల్లో వాళ్ళకి శక్తి వస్తుంది. సో ఈ విధంగా మనం చెప్పాం. సో నిధిధ్యాస అంశాన్ని ఇక దీనికి ఫలశ్రుతి అనమాట. అంటే ఈ విధంగా ధ్యానం నిరంతరం నిధిధ్యాసం చేసిన వాళ్ళకి ఎటువంటి ఫలం కలుగుతుంది అంటే ఆ యొక్క పరమాత్మలోనే ప్రవేశిస్తారు. విశుద్ధ అంటే ప్రవేశించడం. ప్రవేశించడం అంటే ఏంటండి, కెరటము తను నీరు అని తెలుసుకున్నప్పుడు నీటిగా మారిపోవడమే నీటిలో ప్రవేశించడం అని అర్థం. నీటిలోనే ఉంది ప్రవేశించడం. ఇంకేంటి, మనం కూడా ఈ సర్వవ్యాపి చైతన్య పరమాత్మ ఒడిలోనే ఉన్నాం. అందుకే కదా మనం అంటాం, ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం. అదనమాట. సో ఆ పరమహంసలోనే ఉన్నాము, ఆ శుద్ధ చైతన్యంలోనే ఉన్నాము. ఆ గతియే తెలుసుకోవడమే, పొందడము ఇక్కడ. అందువలన అంటే అర్థమేంటి, ముందుగా భక్త్యా అంటే నిధిధ్యాసనం చేయడం ద్వారా. ఎలా, ఎందుకంటే మీకు శ్రవణ మరణం అయిపోయిన ముందు, ఇప్పుడు ఇక్కడ భక్తి అంటే నిధిధ్యాసనం ద్వారా అర్థం. అంటే ముందు కర్మయోగం చెయ్యాలి, తర్వాత ఉపాసన యోగము, తర్వాత జ్ఞాన యోగము. ఈ 3 కలిపితే భక్తి యోగము అన్నా. 12 అధ్యాయం చెప్పాను నేను. భక్తి అనేది సెపరేట్ సాధన కాదు, అన్ని సాధనలకి తల్లి లాంటిది, ఆధారభూతం భక్తి. అందుకే భక్తి ప్రతి ఒక్కటి స్వాభావికం మనకి. కానీ ఆ భక్తి కూడా మనము మెల్లమెల్ల మెట్టుకు మెట్టు అలా పైకి వెళ్ళాలి, పరాభక్తులకి వెళ్ళాలి. అందువలన దీన్నే ఈ విధమైన భక్తి, దీన్నే జ్ఞాన యజ్ఞం అంటారు. దీనికి ఏమి ద్రవ్య పదార్థాలు అక్కర్లేదు, కేవలం జ్ఞాని. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే. వివేక చూడమని శంకరాచార్య చెప్పారు. మీరు నేను తప్పిపోయి ఉన్నాను, అనాది కాలంగా పరమాత్మను వేరుగా ఉన్నాననే జీవాత్మ బుద్ధి ఉన్నది కదా, అది పోతే నేనే పరమాత్మని మీ ఆత్మస్వరూపం అనుసంధానం అవడమే భక్తి అన్నారు శంకరాచార్య. కాబట్టి మాం అభిజానాతి, నా యొక్క పరతత్వాన్ని తెలుసుకొని పరతత్వంలో లయమై ఉండడమే అదే పరమ భక్తి అన్నారు. మాం అంటే ఇక్కడ ఈశ్వరుని గురించినటువంటి తత్వజ్ఞానము. తర్వాత ఏంటి, యావాన్ అంటే మనకి చూడండి, ఏకరూపీశ్వర విశ్వరూప ఈశ్వర అంటే ఈ సృష్టి అంతా అనేక విభూతులు చెప్పారు కదా 10వ అధ్యాయంలో. ఆ విభూతులన్నిటిలో కూడా నేనే ఉన్నాను
నిజస్వరూపంగా అంటే సగుణ స్వరూపంగా అనేక నామరూపాలన్నీ నేనే. ఎందుకు? పరమాత్మకు రూపము లేదు. లేదు కాబట్టి ఈ రూపములన్నీ పరమాత్మవే. పరమాత్మకంటూ ఒక పేరు అంటూ ఉండదు. అందువలన అనంతమైన నామములు పరమాత్మవే. అందుకే సహస్రనామాలు వచ్చాయి. ఒక పేరా చెప్పండి? 2 పేర్లు అయితే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అనంతమైన పేర్లకి ఏ పేరు పెడతాం? ఏ పేరు పిలిచినా పలుకుతారు. ఈ విధంగా ఈ విధంగా ఆఫ్టర్ అనంతరం మాం తత్వతో జ్ఞాత్వ, ఈ విధంగా యథార్థంగా అంటే ఏంటి? మనం ప్రార్థన చేస్తాం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం అంట. అంటే ఏంటి? నాకు ఈ శరీరంతో నేను మమేకమై ఉన్నాను కాబట్టి మరణ భయం నాకు ఉన్నది కాబట్టి ఈ మత్స్య భావం నుండి అమృతత్వాన్ని తీసుకెళ్ళు ఓ పరమాత్మ అని ప్రార్థన చేయాలి మనం. సో ఈ విధంగా తన అంతరం అంటే ఎప్పుడైతే సగుణ ఈశ్వర భక్తి నుండి నిర్గుణ ఈశ్వర ఆత్మ అనుసంధానమైనటువంటి ఆత్మ ధ్యానంలోకి ఎప్పుడైతే వెళ్ళారో మీరు, అప్పుడు ఫలం ఏమవుతుంది? మాం విశతే, నాలోనే కలిసిపోతారు. జ్ఞానితో ఆత్మైవమే మతం అన్నారు. అంటే జ్ఞాని నేను ఒక్కటే, ఆయన స్వయంగా చెప్పారు 7వ అధ్యాయంలో. అహమేవ అంటే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటే అహమస్మి. అహం అంటే బ్రహ్మ కాబట్టి అహం బ్రహ్మాస్మి అవడం అన్నమాట. అందువలన మనము ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాము? భగవాన్ ఏంటంటే చెప్పింది మళ్ళీ చెప్తూ అర్జునుడికి ఇంకా గ్యాప్ ఇవ్వకుండా అలా పట్టి ఉంచడం అన్నమాట. ఎందుకంటే ఆయనకి ఎక్కడ అవకాశం ఇస్తే మళ్ళీ బయటికి పోతాడు, అది భయం. అందువలన సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కర్మయోగం చెప్పేశారు, తర్వాత జ్ఞానయోగం చెప్పారు. 41వ శ్లోకం నుండి 49వ శ్లోకం వరకు మనం ఏమన్నాము? కర్మయోగ వివరణ అన్నాం. తర్వాత 50 నుండి 55 వరకు జ్ఞానయోగ వివరణ అన్నాం. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే భగవాను ఇప్పుడు ఈ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారంటే మళ్ళీ 56 నుండి 62వ శ్లోకం వరకు ఈశ్వరుని యొక్క గొప్పతనము, ఈశ్వరుని మనము శరణాగతి చేస్తే ఆయన యొక్క అనుగ్రహం యొక్క శక్తి ఏమిటి అని తెలియజేస్తున్నారు. అందుకే మనం చూడండి, మనం ఎంత శక్తివంతులుగా మనం భావించినా, మనం ఎంత నేను గొప్పవాడిని మీకు ఎంత భావన కలిగినప్పటికీ ఈశ్వర కృప అనుగ్రహం లేనిది ఏది సాధ్యపడదు. అందుకే మన ప్రయత్నమునకు విలువ ఉన్నది, ప్రయోజనం ఉన్నది, స్థానం ఉన్నది. అదేవిధంగా
ఈశ్వరుని యొక్క కృప అనుగ్రహానికి కూడా దాంట్లో 50% ఛాన్స్ ఉన్నది. అందుకే ఈ శ్లోకంలో భగవాన్ ఏమంటున్నారంటే మీ యొక్క శరణాగతి, ఈశ్వరునికి శరణాగతి, ఈశ్వరు యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ స్తుతిస్తున్నారు భగవాన్. ఏమిటది? ఏంటంటే మద్వ్యపాశ్రయ. మద్వ్యపాశ్రయ అంటే మొత్తం మనం చెప్పాం ఈశ్వర్ అంటే ఏంటి అనేది. అంటే అండపిండ బ్రహ్మాండం అంతా ఈ మొత్తం నామరూపాలన్నిటి వెనక ఉనికిగా ఉన్నటువంటి తత్వమే పరమాత్మ ఈశ్వర. కాబట్టి నన్ను ఆశ్రయించినటువంటి కర్మయోగులు. కర్మయోగులు అంటే ఏంటండి? మీరు చేసిన ప్రతి పని, ప్రతి చేష్ట పరమాత్మకి ఈశ్వరార్పణగా చేయడం, వచ్చిన యొక్క ఫలితం ఏదైతుందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం, తర్వాత ఈశ్వరుని మీరు ఉపాసన చేయడం, ఏకరూపము, అనేక రూపము, నిర్గుణ రూపంగా ఆ ఉపాసన చేసి ఏకాగ్రత, చిత్త విశాలత పొంది, అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత పొందిన తర్వాత ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మ తెలుసుకొని జ్ఞానయోగం ద్వారా మోక్షం పొందాలి. కాబట్టి ఇటువంటి కర్మయోగులు ఎవరైతే ఉన్నారో సర్వకర్మాని అంటే సమస్త కర్మలను సదా అంటే ఎల్లప్పుడూ నిరంతరం కుర్వాణః అపి అంటే ఏవి విడిచిపెట్టకూడదు. నేను గీత చదువుతాను కాబట్టి ఇక నేనేం కర్మలు చేయను అనకూడదు. చేస్తున్నప్పటికీ కుర్వాణః అపి మత్ప్రసాదాత్. సుజరా, మత్ప్రసాద్ అంటే నా ప్రసాదం వలన. అంటే ఏంటి? నా అనుగ్రహం వలన, నా కృప వలన. ఏంటి? శాశ్వతం అంటే ఇక సనాతనం, పురాతనము, శాశ్వతం అంటే ఎప్పుడూ తరిగేది కాదు, పోయేది కాదు, శాశ్వతం, పర్మనెంట్. అవ్యయం నాశనం కానిది, అచ్యుతం పతనం కానిది, కింద పడినది. పదం అంటే ఆ పరమస్వరూప తత్వము అవాప్నోతి పొందుతారు. ఇది ఫలం అన్నమాట. ఇంత కష్టపడి మనము జ్ఞానయోగ తపస్సు చేస్తే కర్మయోగము, తర్వాత జ్ఞానయోగము, ఈ కర్మయోగము జ్ఞానయోగం ద్వారా నా స్వరూపాన్ని డైరెక్ట్ పొందుతారు. ఇక్కడ కౌన్ బనేగా కరోడపతి కాదు, కౌన్ బనేగా పరమాత్మయే తత్వంగా పొందడం అనమాట. కౌన్ బనేగా మోక్షపతి అని అర్థం. ఈ విధంగా భగవాను, అందుకే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాము? ముందు ఏదో ఒక కర్మ చేస్తూ ఆ కర్మ ఫస్ట్ చేసినప్పుడు మనం ఒప్పుకోము, నేనే చేసేస్తానని భ్రమ ఉంటాయి. మెల్లగా ఆ రిజల్ట్ వచ్చినప్పుడు దేవుని దగ్గర నైవేద్యం పెట్టి తీసుకుంటాం. అక్కడ స్టార్ట్ చేస్తాం మన భక్తి. తర్వాత మన ప్రతి చేసే కర్మ కూడా ఈశ్వరార్పణగా చేస్తూ ఆ ఫలితాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. అప్పుడు మీలో ఆ అంతఃకరణ శుద్ధి మొదలవుతుంది. మొదటి 2 స్టెప్పులు భక్తిది. 3వ స్టెప్ ఏంటంటే ఒక రూపం తీసుకుంటాం, ఒక ప్రతీక, ఒక పసుపు ముద్ద కానీ, ఒక శివలింగం కానీ, ఒక సాలగ్రామం కానీ, ఏదైనా ఒక తీసుకుంటాం. నీటిని, భూమిని, ఒక ఈవెన్ మహాత్ముల్ని, ఎవరిని తీసుకోండి. ఒక శిల తీసుకొని మనము పరమాత్మకు భావించి పూజ చేసినప్పుడు తప్పులేదు. ఒక మనిషిలో ఉన్న పరమాత్మకి మనం ఎందుకు చేయలేము? కానీ ఇక్కడ ప్రమాదం ఏంటంటే నాకే చేసేస్తున్న అహంకారంతో ఆయన తీసుకోవచ్చు. అందువలన మనుషులు చేయడం ఇష్టపడరు. అందుకే మనం ఏం చేసినా మనకేమి ఎదురు తిరగకుండా అలాగ ఉంటున్నటువంటి విగ్రహాలు మనం హ్యాపీ పూజ చేసుకుంటాం. మనుషుల దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టం. అందువలన ఈ విధంగా ఇక్కడ మద్వ్యపాశ్రయ అంటే ఏంటి? గురు శాస్త్రంను ఆశ్రయించడం. ఎందుకు? మీకు ముందే చెప్పా, ఈశ్వరు ఎప్పుడు జ్ఞానం ఇవ్వడు మీకు. ఈశ్వరు గురువుని, శాస్త్రాన్ని మీకు అందిస్తాడు. తద్వారా మీరు జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలా? సర్వకర్మాణ్యపి సదా కుర్వాణః. నిరంతరం అన్ని కర్మలు చేస్తూనే కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి, ఉపాసన యోగం ద్వారా ఏకాగ్రత, చిత్త విశాలత, జ్ఞాన యోగం ద్వారా జ్ఞాననిష్ట, ఆత్మస్వరూప తత్వం తెలుసుకోవాలి. అందుకే మత్ప్రసాదాత్ అవాప్నోతి. నా అనుగ్రహం వలన వారు పొందుతారు. ఏం పొందుతారు? శాశ్వతం పదం అవాప్నోతి. పరమ శాంతమైనటువంటి నా యొక్క స్వరూపమే వాళ్ళు అయిపోతారు. ఎందుకు? వాళ్ళు నేను వేరుగా ఉన్నాను అనే భ్రమ పోతుంది.
కెరటం వేరు సముద్రం నీరు వేరు అనే భ్రమ పోతుంది. ఆభరణం వేరు బంగారం వేరు అనే భ్రమ పోతుంది. ఈ యొక్క చెక్క వేరు ఫర్నిచర్ వేరు అనే భ్రమ పోతుంది. కాబట్టి ఈ విధంగా జీవాత్మను పరమాత్మను మొదట అనుకుంటాం. మొత్తం ఈ సృష్టి అంతా నారాయణ, నేను దాంట్లో చిన్న అంశ, అలా ఉండదు. సముద్రం సాగరం అంతా నారాయణ, నేను దాంట్లో చిన్న కెరటం, అలా ఉండదు. నీరుగా తెలుసుకుంటే సముద్ర స్వరూపంగా ఎలా మారిపోతారు, బంగారం తెలుసుకుంటే స్వర్ణమయంగా ఎలా మారిపోతారు, చెక్కగా తెలుసుకుంటే ఈ యొక్క చెక్కమయంగా ఎలా మారిపోతారు, చైతన్య స్వరూపంగా మీరు తెలుసుకుంటే పరమాత్మగా మారిపోతారు. ఇది చెప్పారనమాట. సో దీన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. కొనసాగిస్తున్న తర్వాత శ్లోకం చూద్దాం. చేతసా సర్వకర్మాణి, చేతసా సర్వకర్మాణి, చేతసా సర్వకర్మాణి, మయి సన్యస్య మత్పరః, మయి సన్యస్య మత్పరః, మయి సన్యస్య మత్పరః, బుద్ధియోగముపాశ్రిత్య, 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 మచ్చిత్తః సతతం భవ, మచ్చిత్తః సతతం భవ, మచ్చిత్తః సతతం భవ, చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః, చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః, చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః, బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ, బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ, బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. అద్భుతం. నిజానికి ఈ శ్లోకం ఆల్రెడీ మనము 3వ అధ్యాయంలోను అదేవిధంగా 10వ అధ్యాయంలో చూసాం. ఏంటి, సర్వకర్మాని సన్యస్య అన్నారు కదా. ఎలా సన్యసిస్తాం మనము అంటే, స్వామీజీ అన్ని విడిచిపెట్టేసి ఋషికేశ్ వెళ్ళి కాషాయం కప్పుకోమంటారా? అక్కర్లేదు. మీరు బాహ్యంగా సన్యాసం చేయాల్సిన పని లేదు అంటున్నాడు శ్రీకృష్ణ. ఎందుకంటే ఇప్పటికీ ఎనఫ్ నెంబర్ ఉన్నది. ఆల్రెడీ సన్యాస సంఖ్య బాగా పెరిగిపోయింది. మీరు వస్తే మరింత ఎక్కువైపోయి భిక్ష దొరికే అవకాశాలు కష్టం. కాబట్టి మీరు రావద్దు అంటున్నారు ఆయన. కాషన్ గమనిక హెచ్చరిక చేస్తున్నారు. యూ షుడ్ నాట్ బికమ్ ఫిజికల్ సన్యాసి. మరి ఏంటి, చేతసా త్రూ మనస్సు ద్వారా అన్నిటి మీద ఉన్నటువంటి అటాచ్మెంట్, ఈ అటాచ్మెంట్ ఉన్న చూడు మమకారం, దాన్ని సర్వకర్మాని త్రూ చేతస మనస్సు ద్వారా మయి నాకు సన్యాసి అర్పించు అంటున్నారు. అంటే మత్పరహ అంటే నేనే మీ జీవితం యొక్క అల్టిమేట్ ప్రయారిటీ లక్ష్యంగా పెట్టుకొని నా యందు సకల కర్మలన్నీ కూడా మీ మనస్సు, అందుకే సంకల్పం చేస్తారు చూడండి, భావన ద్వారా నాకు అర్పించండి. అప్పుడేమవుతుంది, మత్ ప్రసాదాత్ అంటే అప్పుడేమవుతుంది, బుద్ధి యోగం ఉపాసిత్య. అప్పుడు భగవాన్ ఏం చేస్తారు, దదామి బుద్ధి యోగం తం. చూసారా 10వ అధ్యాయంలో. అంటే అప్పుడు మీకు బుద్ధి యోగం ఇస్తారు. బుద్ధి యోగం అంటే అంతఃకరణ శుద్ధి, అంటే కర్మయోగంకి బుద్ధి యోగం అంటారు. ఆ కర్మయోగాన్ని ఆశ్రయించి మచ్చిత్త సతతం భవ, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. అక్కడ అన్నారు కదా, అదే ఇక్కడ వచ్చింది. మీరు చాలా గమనించాలి. గీత
అందువలన ఈ విధంగా బుద్ధి యోగము అంటే కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగం ఇలా నిరంతరం స్టెప్ బై స్టెప్ ఆశ్రయించి మచ్చిత్త సతతం భవ, నిరంతరము నాలోనే నిరంతరం ఉండు అంటే వేరే చింతన బాహ్యంగా వెళ్ళొద్దు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూసాము, 12వ అధ్యాయం చూసాం. మచ్చిత్త అంటే అసలైనటువంటి భక్తి ఏమని చెప్పాం మనము అంటే మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయ అన్నారు. అందువలన ఇక్కడ కూడా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం అనగా చెప్పినట్టు మచ్చిత్త భవ అంటే నిరంతరము నాలోనే ఉండు అని అర్థం. సతతం అంటే నిరంతరం. ఎందుకు ఇక ప్రతీది కూడా అసలు అడుగు తీసి అడుగేసిన, ఇలాగ మాట్లాడినా, ఇలాగ ఆలోచన చేసినా దాని వెనక ఉన్నది ఒకే పరమాత్మ. ఆ ఎరుకు మీలో ఉంటే మీరే మహర్షులు, మీరే బ్రహ్మర్షులు, మీరే యోగులు, మీరే మహాయోగులు అన్నట్టు లెక్క. ఇంకేం లేదు మీకంటే భిన్నంగా. సో ఈ విధంగా భగవంతునికి మనము ఎలా ఆశ్రయించాలి, ఆశ్రయిస్తే కలిగే గొప్పతనం ఏంటి, దాని ద్వారా ఆయన అనుగ్రహం యొక్క శక్తి ఎలా ఉంటుందని ఈ శ్లోకాల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి తర్వాత రేపటి క్లాసులో దీన్ని మనము పూర్తి చేద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.